మన నలభై డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు జరిగే ఎలక్షన్లో డబ్బుకును తెలంగాణ జరిగే ఎలక్షన్ నేను స్థానికుని, నేను ఇక్కడ పుట్టినా, ఇక్కడ చదువుకున్నా, ఇక్కడ డిగ్రీ. నా మీద పోలీసు వ్యక్తి అని మన వాడు వ్యక్తి కాదు, మనకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు. కాకపోతే ఒక మంచి డాక్టర్ అది, నేను డాక్టర్ అయినా గౌరవిస్తాను. డాక్టర్ అంటే చాలా విలువ ఉంటుంది, దాన్ని గౌరవిస్తాను. అవును, నేను వ్యక్తిగతంగా చూసుకుంటాను. నేను చెప్తాను, మీరందరూ మా హాస్పిటల్కి వస్తే ఫ్రీగా సర్వీస్ చేస్తా అంటాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటిది? ప్రజలందరికీ రోగ రావాలని కోరుకుంటాను. కానీ నేను మాత్రం అమ్మ మండపం మధ్య నుండి చెప్తాను. నేను కూడా బాగా దేవుని భక్తుని. నేను వినాయక మండపం కింద నుండి చెప్తాను. నేను మన బస్తీవాసులే కాదు, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. నేను హాస్పిటల్కి కూడా పోవద్దు, అలాంటి పరిస్థితి కూడా రావద్దు. ఆయన ఏమంటాడు, అమ్మ అందరూ మీ హాస్పిటల్ అన్నమని ఫ్రీ సర్వీస్ ఇస్తాను. అంటే ఆయన మనస్థితి కోసం ఆలోచన చేయాలి. సేమ్ టైం ఇప్పుడు హాస్పిటల్ కంట్రోల్ కూడా లేదు, వాళ్ళ భార్య కంట్రోల్ ఉంటుంది. అదొక అంశం. రెండవది, కొన్ని ఒక సమస్యలు చెప్పి నేను సత్యనగర్ ఎమ్మెల్యే కాకుండా దగ్గర నుండి పనిచేసిన, ఆదాయ సత్యం దగ్గర నుండి పనిచేసిన, గవర్నమెంట్ దగ్గర నుండి పనిచేసిన, పెన్షన్ ఎట్లా రావడం చేసిన, నాకు చేసిన ఇక్కడ చూసాను. కాబట్టి ఏం చేయాలో చేసిన ప్రభుత్వం సంబంధించిన స్కీమ్స్ ఇవ్వని కానీ ఏ విధంగా తీసుకోవాలని బాగా చేస్తాను. అందరికీ అన్ని డివిజన్లు 100 వస్తే నేను 150 ఇస్తాను. ఒక తెలుగులో చేసుకోవాలని తెలిసినాక ఏ ప్రభుత్వ స్కీమ్ వచ్చినా ఫస్ట్ పిల్లలు మనకి వస్తాయి. అది ముందు కావచ్చు, అది ఏమైనా కావచ్చు. ప్రత్యేక దేవుని చెప్పలేను, అది తెచ్చేపడి నేను చేసుకుంటా. అన్న ఫస్ట్ ప్రియారిటీ మనకే ఉంటుంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో తప్పకుండా నేను గుర్తించి అది నేను చేస్తాను. సేమ్ టైం మీ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పర్వాలేదు, ₹1 మీరు ఆశిస్తే నేను ఆ లోన్ పెడతాను కానీ, పెన్షన్ ఇస్తాను కానీ, రేషన్ కార్డు ఇస్తాను కానీ, నేను డబ్బులు డిమాండ్ చేస్తే నేను అందరి ముందు ఇదే మండపం నన్ను కలబడ్డాడు. నేను అదే మాట తప్పని ఉంటాను. అందులో వెరంటీ నాకు సెకండ్ పార్టే లేదు. నాకు తప్పకుండా నేను పూర్తి స్థాయిలో 24 గంటలు మీ కుటుంబ సభ్యులు నేను ఉంటా. నేను మంచుకుంటా, మీ ఇంట్లో నేను చెడుకుంటా, హాస్పిటల్లో ఉంటా, స్టేషన్లో ఉంటా, స్కూల్లో ఉంటా. పిల్లలకు స్కూల్ పిల్లలు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఇతరత్ర ఏ సమస్యలు కానీ 24 గంటలు నేను ఇంతకు చాలామంది చెప్పారు. ఉదయ్ పిల్లలు మాకు చాలా మంచుకున్నారు. ఉదయ్ కూడా నాకు ఎంత మంచి పేరుందో నాకు తెలిసిన తమ్ముడు, నాకు బాగా నచ్చిన వ్యక్తులు. నాకు మా తమ్ముడే కూడా నేను బాగా గౌరవిస్తాను. సరే గౌరవిస్తాను అనుకోవచ్చలే, అదొక సబ్జెక్ట్. సరే ఉదయం కనుక్కోండి, నేను ఎలాంటి వ్యక్తులు ఉదయకి ఎలాంటి మంచి పేరుందో అదే సీనన్న కూడా ఉదయ్ కంటే బెటర్ అని పేరు తెచ్చుకుంటాను. ఉదయ్ కంటే అరే సీనన్న కూడా మంచివాడరా అని పేరు తప్పకుండా తెచ్చుకుంటాను. నేను కూడా చాలా కింది స్థాయిలో వచ్చిన వ్యక్తులు. మా అమ్మ నాన్న కూరగాయలు పెంచుతాను. అమ్మలేదు పిల్లలు పెద్ద తీసుకుని పిల్లల నేను ఒక కష్టం తెలిసిన వాళ్ళు లేదు. మీ నుండి కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టా పూర్తిగా అందుబాటులో ఉంటా. ఏ కష్టం వచ్చినా మీద ఉంటా. రాత్రి ఫోన్ కొట్టండి, కష్టాన్ని నేను రెస్పాండ్ అవుతా. మీరు బయట ఖర్చు అవసరం లేదు. రేషన్ కార్డుల కొరకు నేనే అవసరం లేదు. రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలా, నేనే అబ్బాయిలు పెట్టి రాసుకొని మీరు తెచ్చే బాధ్యత నాకు. అయితే చెప్తా, కాపాని చెప్తాను. కాపాడడానికి కారణం చెప్తాను, ఎందుకు కాలేదు కాపాడడం కొన్ని కారణాలు పెట్టండి. మొత్తం కాని పనులు కూడా మీకు అయితే చెప్పని నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తే అవ్వడం కొరకే. కాకపోతే అమ్మ ఈ పలానా కారణం ఉంది, కావాలని చెప్తాను. మీరు నా గురించి మీరు ఎలాంటి అప్పటి నుండి తీసేసుకోండి. కొత్తగా వాడికి వచ్చి అనుకోకండి. నేను రాజకీయంగా చాలా రోజులు పనిచేస్తాను. మీరటి శ్రీనివాస్ అంటే తెలియని వ్యక్తులు రాజకీయ పనులు ఎవరు ఉండరు. సరే మీకు కొంతమంది పరిచయం లేకపోవచ్చు, కానీ నా పేరు చాలా మంది ఏమంటారు. నేను అందరితో దగ్గర సంబంధాలు ఉంటే నాకు సరి కావచ్చు. మీరు ఎవరైనా నాకు నిరసన అంటే నాకు ఉంటే నాకు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయాలంటే ఆశ్రమాసి వివరం కాదు. నమ్మకం ఇంత నమ్మకం సాధారణ పనిచేయాలను 6 సంవత్సరాలు పనిచేసాను. అంటే అంత కమిట్మెంట్గా పనిచేస్తాను నేను. అంటే నాకు నీటుకుండా కంటే సాధారణ 4 రోజులు పనిచేసాను. అంటే మీరు కూడా నాకు పూర్తి స్థాయిలో మీరు మన ప్రజలు మీరు ఆస్వాదించాను. తప్పకుండా మీరు ఆశిస్తున్నారు ఉంటే మన మండపాన్ని జీవనం చెప్తాను. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. కేసీఆర్ గారు గవర్నమెంట్ అప్పుడు మన పెన్షన్ 2,000 నేను 4,000 ఇస్తాను. 4,000 వచ్చినా రాలేదు. ప్రతి మహిళకు 2,000 ఇస్తాను, వచ్చినా రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఇక్కడ చుట్టుపక్కల రోడ్లు మొత్తం పోతే మళ్ళీ అది ఏమంటే టెండర్ నుండి మొదలుకుంటే నేను జవహర్ రోడ్కి ఈ రోడ్డు పెద్ద కావాలంటే ఇంకా అంటే ఈ చుట్టుపక్కల ఇల్లు మొత్తం డ్యామ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటికి ఆపాలంటే ఏం చేయాలి? ప్రతిపక్షం గెలవాలి. కాంగ్రెస్ పార్టీ అడిగిన రైట్ ఉండేవాళ్ళు ఇంకా ఎమ్మెల్యే వాళ్ళే కనుక ఎమ్మెల్యే చెప్పరు. నేను గెలిస్తే తప్పకూడదు అనుకుంటాను.
మొత్తం కాకుండా ఎంతో కొంత వాళ్ళకి ప్రెజర్ ఉంటాయి మా మీద. వాళ్ళు ఏ విధంగా ఆపాలని తెలిసినాక మాకు ఎంతో పార్టీ ఉంది. ఎస్ఐ గారు ఉంటారు, కేటీఆర్ ఉంటారు, చంద్ర గారు ఉంటారు, ఈశ్వర్ గారు ఉంటారు, టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉంటుంది. సాక్షి చెప్తాను నేను 100% నేను అందుబాటులో ఉంటాను. అన్నలో చెప్పారు నేను ఫోన్ కూడా రావాలని. నాకు అవకాశం ఇస్తే తెలిస్తే నేను చేస్తానా చేయాలి. నాకు మీరు అవకాశం ఇవ్వండి. నేను తప్పకుండా మీ ఇంట్లో బిడ్డగా ఉంటా, మీ కొడుకుగా ఉంటా. నన్ను ఇంకేమన్నా మీరు మనసులో ఇట్లా ఉంటే కూడా తీసేయండి. అది నాకు మొన్న అమ్మ చెప్పింది. నాకు మన కన్నా అక్క అన్న డ్రైనేజ్ మాకు ఇబ్బంది అవుతుంది, చెట్లు మొత్తం పోయాను. అంతగా సేపట్లో చూసి నాకు కాబట్టి క్లీన్ చేసాను. మొన్న వారం కింద 100 మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు రాకుండానే పని చేస్తాను. అంటే చేసే పని అసలు కంట్రాక్టర్ అంతా నాకు తెలిసిన లైట్లు తేవాలి, ఫ్యామిలీ తేవాలి అంటే వాళ్ళకి సంబంధించిన ఎట్లా పనులు పూర్తి చేయాలి. మీకు ఎవ్వరికైనా అమ్మని వస్తలే అమ్మ. మీ అందరూ కూడా పెద్ద సమస్యలను తీర్చండి. మీకు ఏ సమస్యలను తీరుస్తా నేను వ్యక్తిగతంగా కూడా కదా సార్ నాకు వినబడటం ప్రయత్నం చేస్తాను. నేను మీ అందరూ కూడా పెద్ద మనసుతోటి ఆశీర్వదించండి. చాలా నాకు పెద్ద పెద్ద వద్ద నమ్మితే భయం పుచ్చుకుంది. ఇప్పుడు కానీ ఆచి లాస్ట్ దండం పెట్టే బస్ ఖర్చు వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం కూడా నేనే గెలిచాను వచ్చింది. పోలీసు వాళ్ళు అందరూ చెప్తాను శ్రీనివాసరావు నేను గెలుతాను అంటే మన ప్రజల నమ్మకమైన నాకు అందరూ కూడా వాళ్ళు ఆశీర్వదించాలని అందరూ కోరుకుంటాం. కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే గెలిపిద్దాం 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 కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే చెప్పు. మొన్న అమ్మ అంతకుముందు కామారెడ్డిలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి అనే